హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు అనమాట. ప్రతిసారి నార్మల్గా విష్ చేసే నేను ఈరోజు విశ్వావసు అని ఎందుకు మెన్షన్ చేశాను, అదే ఈరోజు మన టాపిక్. ఆ పేరు ఎలా వచ్చింది అని. ప్రతి ఉగాదికి ఒక పేరు ఉంటుంది. అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. ఒకరోజు నారద ముని విష్ణువుతో, నీ మాయలు లీలలు ఎవరి దగ్గరైనా చూపించుకో, నా దగ్గర కాదు అని గర్వంగా మాట్లాడతాడు అనమాట. అయితే విష్ణుమూర్తి నారదముని ఒకసారి వెళ్ళి సెలయేరులో స్నానం చేసి రమ్మంటారు. ఆయన సెలయేరులో మునగగానే వెంటనే ఒక అందమైన కన్యగా మారుతారనమాట. ఆ అందమైన కన్యను ఒక రాజు పెళ్ళాడతాడు. వాళ్ళకి 60 మంది పిల్లలు జన్మిస్తారు. ఒకసారి యుద్ధంలో రాజుతో పాటు 60 మంది పిల్లలు చనిపోతారనమాట. అప్పుడు ఆ రాణి చాలా బాధతో విష్ణువుని ప్రార్థిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్ష నారదముని, నీ గత జన్మ నీకు గుర్తులేదా అని అడుగగా, ఎంతైనా నేను ఇప్పుడు తల్లిని కదా, నా 60 మంది సంతానాన్ని పోగొట్టుకుని నేను చాలా బాధలో ఉన్నాను అని చెప్పగా, విష్ణుమూర్తి ప్రతి సంవత్సరం నీ 60 మంది పిల్లల పేరుతో ఒక్కొక్క కొత్త సంవత్సరం మొదలవుతుంది అని వరం ఇస్తారనమాట. ఆ పేర్లే మనం ఇప్పుడున్న ఉగాది సంవత్సరాలు అనమాట. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.